అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతడు మేయర్. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 99 మందిని లైంగికంగా వేధించాడు. ఎవరైనా అందమైన అమ్మాయిపై తన కన్ను పడిందా అంతే, అనుభవించాల్సిందే అన్నట్టు ప్రవర్తించేవాడు. పదవిని అడ్డం పెట్టుకుని బరి తెగించేవాడు. ఇలా పదవి వ్యామోహంలో ఎన్నో అరాచకాలు చేశాడు. చివరికి విషయం సోషల్ మీడియాలో దూరడంతో వైరల్ గా మారింది. ఆ నోట ఈ నోట విషయం అందరికీ తెలిసింది. అతడి ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. వెంటనే అతడు తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ మొదలైంది. ఇంకేముంది, చేసేదేం లేక తన పదవికి రాజీనామా చేశాడు. అతడు ఎవరో, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మీరే చూడండి. జపాన్ దేశంలోని సెంట్రల్ గిఫు పట్టణ మేయర్ హిడియో కొజిమా. అతడి వయసు 74 ఏండ్లు. ఈ వయసులో కూడా అతడు అక్కడి మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. రోజు రోజుకు అతడి బాధితులు ఎక్కువయ్యారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుంగిపోయారు. అయితే కొంతమంది ఎట్టకేళ్లకు సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అతడి బాగోతాన్ని బట్టబయలు చేశారు. ఈ పోస్టులు వైరల్ గా మారడంతో అక్కడ పెద్ద దుమారమే రేగింది. అక్కడి ప్రభుత్వం స్పందించేలా చూసింది. దీంతో చేసేదేం లేక అక్కడి ప్రభుత్వం అతడి అరాచకాలపై ఒక స్వతంత్ర కమిటీని వేసింది. ఈ కమిటీ మేయర్ అరాచకాలపై సర్వే నిర్వహించింది. మున్సిపాలిటీలో 193 మందిని సర్వే చేయగా అందులో 121 మంది మేయర్ తమకు అసౌకర్యంగా, అనుచితంగా ప్రవర్తించేవాడని వెల్లడించారు. మొత్తం 99 మందిపై మేయర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడైంది. దీంతో కమిటీ రిపోర్ట్ మేరకు మేయర్ ను దోషిగా నిర్ధారించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ తాను కావాలని చేయలేదని చెప్పాడు. వారు తన గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని తనకు తానే వెనకేసుకొచ్చుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.